ఈ జనరేషన్ పిల్లలకి ఖచ్చితంగా పేరెంట్స్ నేర్పించాలి. చాలామంది చూసే వాళ్ళందరూ సార్ మా టైంలో ఇవన్నీ లేవు కదండి సార్, మా టైంలో మా పేరెంట్స్ ఇవన్నీ చెప్పలేదంటే, కానీ ఈ జనరేషన్ పిల్లలకి ఖచ్చితంగా ఈ 10 పాయింట్స్ మీరు నేర్పించాలి. ఫస్ట్ది ఐ లవ్ యూ. ఎందుకు సార్ ఎక్స్ప్రెస్ చేయాలంటే, నేను ఎంత నిన్ను ప్రేమిస్తున్నాను, కిడ్ అంటే నాకు ఎంత ఇష్టం అనేది అప్పుడప్పుడు చెప్తూ ఉంటే వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అవుతుంటారు. సెకండ్ది ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నాకు నువ్వు చేసే పనులకు కానీ నువ్వు చేసే విధానాలకు కానీ నాకు చాలా ఇష్టం, నువ్వంటే నేను ఎప్పుడు గర్వపడుతూ ఉంటాను. థర్డ్ది ఐఎమ్ సారీ ఐ వాజ్ రాంగ్. తప్పు చేసినప్పుడు వెళ్ళిపోవడం కాదు, తప్పు చేసినప్పుడు తప్పు జరిగిందని మీకు అనిపించినా చెప్పడానికి మొహమాట పడడం అది బ్యాడ్ థింగ్ అండి. ఎప్పుడైతే నేను తప్పు చేశాను, నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను పిల్లాడికి ఎప్పుడైతే చెప్తుంటారో వాళ్ళు కొత్తగా నేర్చుకుంటూ ఉంటారు. ఫోర్త్ వన్, యూ కెన్ ఆల్వేస్ టాక్ టు మీ. నీకు ఎప్పుడు కావాలన్నా నేను నీతో కమ్యూనికేట్ చేయడానికి ఓపెన్గా ఉన్నాను, రెడీగా ఉన్నాను, నేను ఎప్పుడు నేను జడ్జ్ చేయను. ఫిఫ్త్ వన్, ఐ బిలీవ్ ఇన్ యూ. నువ్వు చేసే ప్రతి పని నేను నిన్ను నమ్ముతాను. తప్పు చేస్తావా నేర్చుకో, పొరపాటు చేస్తావా దాని నుంచి అధిగమించు అనే విధంగా నేను ఎప్పుడు నేను నమ్ముతూ ఉంటాను. సిక్స్త్ వన్, థ్యాంక్ యూ. ఎప్పుడైతే మీరు థ్యాంక్ యూ అని చెప్తూ ఉంటారో ఫస్ట్ అప్రిషియేట్ చేస్తూ గ్రాటిట్యూడ్ యొక్క ఇంపార్టెన్స్ కూడా వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. సెవెంత్ వన్, బీ కైండ్. ఎందుకు బీ కైండ్ అంటే, అప్పుడప్పుడు అవతల వాళ్ళ ఎమోషన్స్ని అర్థం చేసుకుంటూ వాళ్ళని ఎంపతితో, అంటే ఆ ప్రాబ్లం నేనుంటే ఎలా పెయిన్ ఫీల్ అవుతాను అలా కనుక ఫీల్ అవుతుంటే పీపుల్ ఇంకా మనకు బాగా కనెక్ట్ అవుతుంటారు. ఎయిత్ వన్, యూ క్యాన్ డూ ఇట్. అప్పుడప్పుడు నేను చేయలేనేమో, నా వల్ల కాదు అనిపించినప్పుడల్లా మీరు చెప్పే ఈ మాట తనలోని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేస్తూ తన సెల్ఫ్ ఎస్టీమ్ని కూడా డెవలప్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ నైన్త్ వన్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అప్పుడప్పుడు వాళ్ళని వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవడం అనేది మీరు చెప్తూ ఉండాలి. ఈ మధ్య మీరు యూట్యూబ్లోనూ ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిన వీడియో ఏంటంటే, ఒక అబ్బాయి ఫింగర్స్ తలుపులో పెడితే ఎక్కడ వేళ్ళు కట్ అవుతాయని వాళ్ళ తండ్రి ఎలా చెప్పాడంటే, క్యారెట్ తీసుకెళ్ళి డోర్ లోపల పెట్టి ఇలా లాగినప్పుడల్లా క్యారెట్ కట్ అవుతుంది. ఈ అబ్బాయి భయపడడం మొదలుపెట్టాడు. అంటే జాగ్రత్తగా ఉండడం, నీ గురించి నువ్వు ఎలా జాగ్రత్త తీసుకోవాలని ఇలా ఎడ్యుకేట్ చేయడం కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ 10th వన్, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, యు ఆర్ యూనిక్ అండ్ స్పెషల్ అని ఎప్పుడైతే మీరు కిడ్కి చెప్తుంటాడో, ఎస్ నాలో ఉండే ఒక స్ట్రెంగ్త్, వీక్నెస్, టాలెంట్, ఇది నాలో ఉండే క్వాలిటీ, నేను ఇంకా డెవలప్ చేసుకోవాలని కిడ్ దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటాడు. ఎప్పుడైతే ఈ 10 థింగ్స్ మీరు నేర్పిస్తుంటారో ఖచ్చితంగా పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంటుంది. ఈ జనరేషన్ పిల్లలకి ఎప్పటికప్పుడు ఈ 10 విషయాలు మీరు చెప్తూ ఉండాలి. ఎప్పుడైతే మీరు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారో కిడ్స్లో కాన్ఫిడెన్స్ పెరిగి ఈ జనరేషన్ పిల్లలు ఇంకా స్ట్రాంగ్గా పెరుగుతారు.